रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 19వ సర్గము యథాతథ అనువాదము. యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపమని విశ్వామిత్రుని అభ్యర్థన. మహా తేజస్సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినయ వినమ్ర వచనములు విని పులకిత గాత్రుడై రాజుతో పలుకుతున్నాడు. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైనటువంటి ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడవు. వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను పొందినటువంటి వాడివి కనుక నీవు ఇలా మాట్లాడడం చాలా యుక్తముగా ఉన్నది. నేను సంకల్పించిన కార్యాన్ని తెలియచేస్తాను, విను. దానిని ఆచరించు. నీవు ఆడిన మాట తప్పకు. ఒక లక్ష్యసిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టాను. కామరూపులైనటువంటి 2 రాక్షసులు దానికి విఘ్నాన్ని కలిగిస్తూ ఉన్నారు. నేను ఆచరించేటువంటి యజ్ఞం దాదాపు పూర్తయ్యుచుంటే సుశిక్షితులై పరాక్రమవంతులైనటువంటి మారీచ సుబాహులు 2 రాక్షసులు మాంసపు ఖండములను రక్తములను యజ్ఞవేదికపై వర్షిస్తున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించేటువంటి యజ్ఞం ఈ విధంగా విఘ్నాలకు గురవుతున్నది. నా శ్రమంతా వృధా అవుతున్నది. కాబట్టి ఉత్సాహాన్ని కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇక్కడికి వచ్చాను. ఓ భూపతి, అట్లు విఘ్నమును కలిగించేటువంటి వారిపై కోపమును ప్రకటించడానికి కానీ వారిని శపించడానికి కానీ ఆ సమయమున నేను యజ్ఞదీక్షలో ఉండటం వలన నాకు అది యుక్తముగా అనిపించలేదు. ఓ నరేంద్ర, సత్య పరాక్రమవంతుడు, కాకపక్షధరుడు అంటే జులపాల వంటి జుట్టు కలిగినటువంటి వాడని అర్థం. కాకపక్షధరుడు అంటే జులపాల జుట్టు కలిగినటువంటి వాడు. శూరుడు, నీ కుమారులలో పెద్దవాడు అయినటువంటి శ్రీరాముని నాతో పంపించు. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైనటువంటి తేజ ప్రభావంతో యాగాన్ని విఘ్నాలు కలిగించేటువంటి రాక్షసులను సంహరించడానికి సమర్థుడు అతడే. నా వెంట వచ్చి యాగమును సంరక్షించడం వలన రామునికి అనేకమైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయి. అందులకు సందేహం లేదు. ఈయన ఖ్యాతి ముల్లోకములో వ్యాపిస్తుంది. ఏ విధంగానైనా ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలువజాలరు. శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవ్వడు కూడా వారిని చంపజాలరు. ఓ రాజా, ఆ రాక్షసులు బలగర్వం చేత అనేకమైనటువంటి పాపకృత్యాలు చేస్తున్నారు. అందువలన వారికి చావు దగ్గర పడింది. వారు ఏ విధంగానైనా రాముని ముందు నిలువజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యాలను నీవు తక్కువగా పరిణమించవచ్చు. కానీ నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, విను. ఆ మారీచ సుబాహులు రాముని చేతిలో మరణించినట్లే భావించు. మహాత్ముడైనటువంటి శ్రీరాముడు సాటిలేని పరాక్రమము కలిగినవాడు. ఆ విషయమును నేను బాగా ఎరుగుదును. నేనే కాదు, నీ పురోహితుడు మహా తేజస్వి అయినటువంటి వశిష్ఠుల వారికి కూడా తెలుసు. అంతేకాదు, తపోధనులైన ఈ వామదేవాది మహర్షులకు తెలుసు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ధర్మవృద్ధిని నీవు గనక కోరుకున్నటువంటి వాడివైతే శ్రీరాముని నా వెంట పంపించు. ఓ కాకుత్స వంశ తిలక, నీ మంత్రివర్యులు వశిష్ఠులు మొదలైనటువంటి మునీశ్వరును సమ్మతించిన పిమ్మటనే రాముని నాతో పంపించు. రాజీవలోచనుడైనటువంటి నీ ప్రియపుత్రుడగు శ్రీరాముని 10 దినముల పాటు యాగరక్షణార్థమై
నాతో వెంట పంపించు. ఇదియే నా అభీష్టం, ఇదే నా కోరిక. ఓ దశరథ మహారాజా, ఏమాత్రం విలంబనము చేయకుండా నా యజ్ఞమును సకాలంలో పూర్తి అయ్యేటువంటి విధంగా చూడు. నీకు మేలు కలుగుగాక. మనస్సున కలత చెందకు. ధర్మాత్ముడు, మహా తేజస్సంపన్నశాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి ఇలా ధర్మార్థ సహితమైనటువంటి వచనములు పలికి అలా మిన్నకున్నాడు. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికినటువంటి శ్రేయస్కరమైనటువంటి వచనములు విని తీవ్రమైనటువంటి శోకానికి గురి అయి భయంతో కృంగిపోయినాడు. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయాన్ని, మనస్సుని మిక్కిలి కలిచివేసినాయి. అప్పుడతడు అంతులేనటువంటి మనస్తాపానికి లోనై తన ఆసనమునందే గడగడ వణుకుతూ అలా చలించిపోయినాడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైనటువంటి శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 19వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.